అరే నువ్వు ఎందుకు ఆ తాయెత్తుని తీసేసావు మనోరమా? నువ్వు ఆ కవచాన్ని తీసిన మరుక్షణం సకు ఇంకా దాని పాండురంగడు ఇష్టం వచ్చినట్టు నీతో ఆడుకున్నారు. ఆ పాండురంగడు నడుం మీద చేతులు పెట్టుకుని ఒకే చోట నుంచున్నాడు. ఏవి చేయడానుకోకో, అద్భుతాలు చేస్తాడు. కపటమైన వాడు. ఇప్పుడేం చేయాలో నాకేం అర్థం కావడం లేదు బాబా గారు. నేను మిమ్మల్ని నమ్ముకున్నాను, మీరే దారి చూస్తాగు. ఆగు, నన్ను ఆలోచించుకోనివ్వు. నన్ను ఆలోచించుకోనివ్వు. అటు తప్పుకో మనోరమా. తెలిసిపోయింది. ఇప్పుడు నాకు పూర్తిగా తెలిసిపోయింది. సకు వేసిన పథకమేంటో నాకు స్పష్టంగా తెలిసిపోయింది. అది కావాలని తప్పులు చేసి నీకు కోపం తెప్పిస్తోంది. అనుక్షణం నువ్వు ఆవేశపడితే నీ శక్తి సన్నగిల్లుతుంది. ఇది నువ్వు అర్థం చేసుకోవట్లేదు మనోరమా. అది కావాలనే ఇదంతా చేస్తోంది. నువ్వు ఇలాగే కోపం తప్పు చేస్తే శిక్షించకుండా. నేను ఇంకా పూర్తి చేయలేదు, నన్ను మాట్లాడలేవు. సరే సరే బాబా గారు. ఇలా చూడు, ఏ సకు ఏం చేయాలనుకుంటుందో చెయ్యి నువ్వు. అది చిన్న చిన్న తప్పులు చేస్తే నువ్వు కోపగించుకోకు. అది నిన్ను చూసి ఆశ్చర్యపోతుంది. నీకు కోపం వస్తుంది. వచ్చినప్పుడు నన్ను తలుచుకో, మనసుని శాంతంగా ఉంచుకో. నువ్వు అనవసరంగా ఆలోచిస్తే నీ బుర్ర వేడెక్కుతుంది. అది నీకు మంచిది కాదు. అర్థమైంది బాబా గారు. ఏంటి మనోరమా, ఏడు మొహం పెట్టుకున్నావేంటి? నేనేం చెప్పినా అది నీ మంచి కోసమే. సకు త్వరలో పెద్ద తప్పు చేస్తుంది. తర్వాత కాదు కాదు కాదు, తప్పైపోయింది. జింగ్రోబా, నా గురువు జింగ్రోబా తన చేత తప్పు చేయిస్తాడు. జింగ్రోబా, జయ జింగ్రోబా. చెప్పండి బాబా గారు. అది చాలా శక్తివంతురాలు, తెలివైంది. నీ కోడలు సకుని అదుపు చేయడానికి ఒక్క సుత్తి సరిపోదు, 100 సుత్తులు కావాలి. సరైన సమయంలో సరైన దెబ్బ పడాలి. మంటకి ఇనుమ వంగినట్టు అప్పుడు తను వంగుతుంది. వేరే దారి లేక చివరికి తను కాళ్ల బేరానికి వస్తుంది. ఒకే ఒక దెబ్బ, బలమైన దెబ్బ పడాలి. ఓర్పుగా ఉండు, పనవుతుంది. త్వరలో సకు పెద్ద తప్పు చేస్తుంది. అది కనుక తప్పు చేసిందంటే అప్పుడు నేను జింగ్రోబా సాయంతో ఆమె విలవిల్లాడుతున్న వదలకుండా నా గుప్పెట్లో బంధిస్తాను. వదలను మనోరమా. నీకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటాను. అప్పటి వరకు నువ్వు ఓర్పుగా ఉండు. నిజంగానా బాబా గారు? నా పగ తీరుతుందా బాబా గారు? సందేహమా నీకు? తీరుతుంది. ఈ నాగోజీ మీద నమ్మకం ఉంచు, నీ పగ తీరుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు, ఓర్పుగా ఉండు. నోరు జారకూడదు. సరే. నువ్వు తన వలలో చిక్కకు, మనసుని అదుపులో ఉంచుకో. అది తప్పు చేస్తుంది. సకు తప్పు చేస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది. జై జింగ్రోబా. వస్తాను బాబా గారు. వదినా, నాకు బాగా తెలుసు మీరు ఎటువంటి తప్పు చేయలేదు. అయినా మీరందరి చేత నానా మాటలు పడ్డారు. మరిది గారు, మీరు నాతో ఎంతో ఓదార్పుగా మాట్లాడతారు. పాండురంగడికి చాలా బాగా తెలుసు నేనే తప్పు చేయలేదని. నిజాయితీగా పెద్దవాళ్ళు చెప్పిన పనులు చేశాను. కానీ మరిది గారు, ఇప్పుడు నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఈ ఇంట్లో ఇక నా వల్ల ఏ తప్పు జరగకూడదు. అంటే ఇంట్లో ఇక గొడవలుండవు, అరుచుకోవటాలుండవు, వివాదాలు కూడా ఉండవు. నా భర్తకి ఇలాంటివి అస్సలు ఇష్టం లేదు. ఇది చాలు.
మీరు నిర్ణయించుకున్నారు కదా, మీరు శిక్ష అనుభవించకూడదన్నదే నా కోరిక. నువ్వు తప్పు చేయకుండా ఉంటావా? అది ఎలా సాధ్యమో నేను చూస్తాను. నువ్వు స్వయంగా తప్పు చేసేలా నేను చేస్తాను. నిన్ను వదిలిపెట్టని. ఏవండి ఏవండి, మీరు మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. భోజనానికి వస్తారా? ఏవండి, అదేంటంటే ఇంట్లో వాళ్ళందరూ భోజనాలు చేశారు, అందుకే పిలుస్తున్నాను. కంచంలో వడ్డించనా? అందరూ భోంచేశారా? మా అమ్మ వచ్చిందా? భోంచేసిందా? లేదు కదా. మా అమ్మ ఇంకా ఇంటికి రాలేదు. ఆవిడ ఆకలితో ఉంది. ఆవిడకంటే ముందు నేను భోంచేయాలా? ఎందుకు? మళ్ళీ నన్ను కొత్త సమస్యలో ఇరికిద్దాం అనుకుంటున్నావా? ఈ ఇంట్లో సుఖశాంతులు లేకుండా చేద్దాం అనుకుంటున్నావా ఏంటి? అసలే మా అమ్మ నా మీద చాలా కోపంగా ఉంది. ఏవండి, నేను నాగోజీ అనే అన్నానండి, మీరు విన్నారు కదా. కానీ అత్తయ్య గారికి ఎందుకు మరోలా వినిపించిందో నాకు అసలు అర్థం కావడం లేదండి. నేను ఏ తప్పు చేయలేదు. నేను తప్పు చేయలేదు కదండి. అవును సకు, నాకు అదే అర్థం కావడం లేదు. అమ్మకి పాండురంగా అని ఎందుకు వినిపించిందో. కానీ నేను అమ్మని చాలా బాధ పెట్టాను. అమ్మని అనకూడని మాట అన్నాను. అది తలుచుకుని మీరు పశ్చాత్తాపడుతున్నారు కదా. అత్తయ్య గారి ఇంటికి రాగానే ఆవిడ్ని క్షమించమని అడగండి. ఎంతైనా ఆవిడ మీ తల్లి. ఆవిడ ఎక్కువసేపు మీ మీద కోపంతో ఉండలేరు. తప్పకుండా ఆవిడ మిమ్మల్ని క్షమించి దగ్గరికి తీసుకుంటారు. నిజమండి. ఏవండి, అత్తయ్య గారికి మీరంటే చాలా ప్రేమ. మీరు కూడా ఆవిడ పట్ల ఆప్యాయంగా ఉంటారు. చూస్తూ ఉండండి, అత్తయ్య గారి కోపం ఇట్టే ఎగిరిపోతుంది. ఇంట్లో ఇంత రభస జరిగితే హాయిగా కబుర్లు చెప్పుకుంటున్నారు. సకు ఏం చేయాలనుకుంటుందో చెయ్యి నువ్వు. అది చిన్న చిన్న తప్పులు చేస్తే నువ్వు కోపగించుకోకు. నీకు కోపం వస్తుంది. వచ్చినప్పుడు నన్ను తలుచుకో. వద్దు మనోరమ్మ, బాబాగారు నీకేం చెప్పారు? నువ్వు నిగ్రహంతో ఉండాలి. ఆవేశపడి నీ శక్తిని కోల్పోకూడదు. అమ్మా, అమ్మా వచ్చావమ్మా? మేమిద్దరం నీ గురించి మాట్లాడుకుంటున్నామమ్మా. నేనిప్పుడు నిన్ను అడిగానా ఏం మాట్లాడుకుంటున్నారని? నిజంగానే నీ భార్య చాలా తెలివైనది. నువ్వు తన దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకో దిగు. మేలు జరుగుతుంది నీకు. రోజంతా ఈ పిచ్చి తల్లి గురించి ఆలోచిస్తూ ఉండ. అమ్మా, నువ్వు ఎందుకులా మాట్లాడుతున్నావు? నిజంగా మేము... అయ్యో అత్తయ్య గారు, నేను ఆయన్ని భోజనానికి రమ్మని పిలుస్తున్నాను. మీరు కూడా భోజనం